హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 4th అక్టోబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐటి సూరత్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 21 పోస్టులకు కానీ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 2,000 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అక్టోబర్ 31లోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ నుంచి 2025-26 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో ప్రతిభావంతులైనటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళ యొక్క నియామకానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 56 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 21 అనేది ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో 10 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అక్టోబర్ 7 నుంచి 21 మధ్య ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 10 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 97 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే అనాటమీ, అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూరో సర్జరీ, పాథాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ మొదలైనటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 21 అనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న అకాడమిక్ అసిస్టెంట్, అకాడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 4 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే బీటెక్, ఎంటెక్, ఎంబీఏతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది నవంబర్ 3 అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే అక్టోబర్ 4 రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఎయిమ్స్ పాట్నాలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. డిప్లొమా, ఎల్ఎంటీ, డిఎల్ఎంటీ, బిఏఎంఎస్ వృత్తితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిప్లొమా, ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you. Have a nice day.